పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇండస్ట్రీలో ఇప్పటికీ 40 years మీ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో 100 సినిమాలకు పైగా రాశారు కదా. ఇప్పుడు మీరు రాసిన ఇది అరుణారెడ్డి ఈ టైటిల్ పెట్టి స్టోరీ చేస్తున్నారు కదా, అంటే ఇది అన్నిట్లో ది బెస్ట్ అని చెప్తున్నారు కదా. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అసలు? అంటే స్క్రీన్ ప్లే అన్నీ మీరే కదా, ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే బేసిక్గా నేను చదువుకున్న వాళ్ళందరూ రైటర్ కావాలని లేదు, ఆర్టిస్ట్ కావాలని లేదు. నాకు చిన్నప్పటి నుంచి సిగ్గు అనేది లేదు, నాకు భయం అనేది లేదు. అంటే మా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఎక్కడ పడితే అక్కడ జాబ్ చేసేవాడిని. సినిమా హాల్ టికెట్లు కూడా చెప్పేవాడిని. ఇప్పుడు ఉంది గుంటూరులో నాజ్ థియేటర్, దానికి నేల బుకింగ్ క్లర్క్ నేను. టికెట్ చెప్పుకొని అయిపోయిన తర్వాత మన కాలేజీకి. అలా ఎన్నాళ్ళు చేశారు సార్ మీరు? అలా అన్నీ కలిపి 5-6 ఏళ్ళు చేశా. అట్లా చేసేవాడిని. ఎవరు పిలిచినా వెళ్ళిపోయేవాడిని. నైట్ లేదు, పగలేదు. అంటే భయం అనేది తెలిసేది కదా నాకు అసలు. అలాగా మద్రాసు వెళ్ళా. మద్రాసులో రెండో మైండ్ ఏంటంటే నేను బీకామ్ చేశా, ఎంఏ చేశా, అక్కడ నుంచి ఎంఫిల్ చేసి డాక్టరేట్ చేసి డీలిట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక. అలాగే ఆడికి వెళ్ళి మద్రాసులో ఆడికి చేరాలంటే డబ్బులు లేవంటే నెలకి ఒక 1500 రూపాయలు చొప్పున పర్చూర్ బ్రదర్స్ ఫెయిర్ కోసం వచ్చా. వాళ్ళు రైటరింగ్ ఎంత అంటే ఫెయిర్ రాస్తారు కదా, ఫెయిర్ రైటర్గా వస్తే నెలకి 1500 ఇచ్చారు. నెలకు 1500 అంటే బస్కి సరిపోతాయి, అన్నంకి సరిపోతాయి అని అది పెట్టుకునేవాడిని. అది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడల్లా అది ఎంఫిల్ సీట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యా. ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత పిహెచ్డి సీట్ ఇచ్చారు. మళ్ళీ అడిగారు, సార్ పిహెచ్డి కూడా సీట్ ఇచ్చారు నాకు, నేను మళ్ళీ 2 గంటలు వెళ్ళి రావచ్చా? వెళ్ళిరా. అయిన తర్వాత ఇక 3 నెలల్లో 4 నెలల్లో పిహెచ్డి డాక్టరేట్ వచ్చేలోపు ఫస్ట్ సినిమా రాయాల్సి వచ్చింది, పోలీస్ బ్రదర్స్. నన్ను బలవంతంగా చేశారమ్మా. నన్ను ప్రామిస్గా ఉన్నారు. ఎవరు సార్? అంటే అది ఎట్లా ఉంది ఆ పరిణామం? అది డైరెక్టర్ మోహన్ గాంధీ గారు, ఆయన మంచి డైరెక్టర్. ఆయన, ఏమయ్యా నువ్వు అంత బాగా చదువుతున్నావు, పరచువాళ్ళ దగ్గర 4 ఏళ్ళు చుట్టున్నావు, ఏం చేద్దామని అంటే పిహెచ్డీ అయితే డీలిట్ చేస్తాను సార్. డీలిట్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది, లెక్చరర్ మినిమం వచ్చింది. అప్పుడు నెలకు 10-15 వేలు వస్తాయి నాకు. నీ బొందా, నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక చెప్పు, నేను డైరెక్టర్ని చేస్తా. నాకు పెద్ద రాజు తెలియదు సార్ అటువంటి. ఆయన బలవంతంగా నా నోటితో బలవంతంగా తల్లి సాక్షికి చెప్తున్నాను సార్. ఆయన చెప్పా అంటే 2 గంటలే ఉంటాయి కథ. నేను 25 నిమిషాలే చెప్పి, సార్ అంతే వచ్చు సార్ నాకన్నా. అంతేనా? అంతే సార్, నాకేం తెలుసు సార్, మీరు బలవంతం చెప్పించారు అంటే. ఆయన నా ముందే సరే కూర్చొని ఫోన్ తిప్పాడు. పిఏపి ఆఫీసు, పిఏపి అంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అని ఉంటుంది. అఖిలేశ్వరరావు గారి వియ్యంకుడు ప్రొడ్యూసరు పిఏ సుబ్బారావు గారని. ఇప్పుడు సుశీలమ్మ గారు ఉంటారే, సుశీలమ్మ గారు మామ. అదే నాగేశ్వర గారితో ఇల్లరికం, ఆదర్శ కుటుంబం తీసేవాడు, పెద్ద ప్రొడ్యూసరు, హిందీలో కూడా తీసేవాడు. వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశాడు మోహన్ గాంధీ, బాబు మనం కథ సినిమా అనుకుంటున్నాం కదా, కథ వచ్చేసింది అన్నాడు. ఎవరు అంటే పరచువాళ్ళ దగ్గర ఉంటాడే పోసాన్ మురళి, అతనే కథ బాగా చెప్పాడు. నా డమ్మని గుందాగిపోయింది. ఏం చెప్పాను నేను అంత గొప్పగాని. ఫోన్ పెట్టాగానే చెప్పాడు, ఫైల్ రాగానే ఇక మనం ఆర్టిస్టులు బుక్ చేసుకోవడం బాబు అంటే ఆయన ఓకే అన్నాడు. ఏమయ్యా చెప్పారు సార్ అంటే, ఎంత చేసినోడివి అంత చేయలేవా, చేస్తావు అని 1 monthలో A-Z కథ మాటలు రాశా. వాళ్ళు చెప్పకుండా పర్సు బేస్కి దొంగచాటుగా. మరి తర్వాత తెలిసిందా సార్ వాళ్ళకి? తెలిసింది. నేను సారీ చెప్పుకొని, సారీది వాళ్ళు పెద్ద సుబ్బారావు గారి పేరు చెప్పా. ఆయన పిలిచి చెప్పారు సార్, ఎప్పుడు చెప్పావు అన్నారు. అది పిలిచి వెళ్తా అటు ఇటు వెళ్ళేటప్పుడు చెప్పారు సార్ అన్న. అంటే సరే పో అన్నాడు. అది కొత్తళ్ళు హీరోలు, వినోదు, చరణ్ రాజు విలన్ లేడు, ప్రతికేటంలో విలనం చరణ్ రాజు అని. వాళ్ళు కొత్తోళ్ళు
ఆ సినిమా 100 ఆడింది, ఫస్ట్ ఫిల్ము 100 days. అక్కడి నుంచి 100 సినిమాలు రాశా. అట్లా డైరెక్టర్ అయ్యా, అలాగే ఆర్టిస్ట్ అయ్యా. అయిన తర్వాత ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సంవత్సరానికి ఒక సినిమా కానీ 2 సినిమాలు కానీ నేను నా ఫ్రెండ్స్ కలిపి సినిమాలు చేసుకుందామని ఇచ్చామయ్యా. నేను ఇప్పుడు చేసేది మెయిన్ క్యారెక్టరే. ఈ చేసినప్పుడు మధ్యలో కానీ ఎవరిలాగా క్యారెక్టర్లు చేస్తా కదా, అలా క్యారెక్టర్ అయినా కామెడీ ఏదైనా చేస్తా. ఎవరైనా పిలిచి ఆఫర్ చేస్తే ఇందులో 3 రోజులు ఉన్నాయి, ఇందులో 2 days ఉన్నాయి, ఇందులో 1 day ఉంది, పోసాన్ని చేసి పెట్టు అంటే చేస్తా. అవి కంప్లీట్గా ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చి యాజ్ యూజువల్ మీరు ఇప్పటి నుంచి అయితే చేస్తున్నారో అలాగే మీరు క్యారెక్టర్స్ చేస్తాను అంటున్నారా? అవి చేస్తా, ఇవి చేసుకుంటా. ఇవి అంజలి అందరు కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నా. అందరూ ఎవరైనా ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇది ఉపయోగపడితే పెట్టుకుంటా. దానికి ఎవరు క్వాలిఫికేషన్ లేదు. ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ వయసుతో పాటు జడ్జెస్ ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ఇంకోటి ఉంది, లాయర్ ఉంది, ఫాదరు, మదరు, తాత అన్నీ ఉన్నాయి. అమ్మాయిలు 4-5 మంది 5 మంది. అవి ఈజీగా నేను చెప్పుకుంటా. ధైర్యంగా ఉండు, నా చొక్కా పట్టుకోమంటే ధైర్యంగా పట్టుకుంటారు. ఇప్పుడు అందరూ బాగా ఫాస్ట్గా ఉన్నారు కదా, ఒక్క ధైర్యమే కావాల్సింది, ఇంకే క్వాలిఫికేషన్ లేదు, అస్సలు లేదు. సినిమా అనేది అంటే యాక్చువల్గా 3 గంటలు, ఇప్పుడు కొన్ని 1.5 hour 2 hours ఇట్లా పెడుతున్నారు కదా సార్. మీరు తీసే సినిమాకి ఎన్ని అవర్స్ ఉంటుంది సార్? అంటే ఇంత లిమిట్ ఉండదు. అంటే సినిమా ఒక లిమిట్ కాబట్టి బాగుంటుంది. అలా చూసి అలా వెళ్ళిపోతే బాగుంటుంది. చందమామలాగా, చందమామ 24 గంటలు ఉంటే కొమ్మ పనికొద్ది. డే టైం ఎప్పుడు వచ్చింది? సూర్యుడు రానప్పుడు. అలాగే ఇందులో ఫస్ట్ 1 hour, సెకండ్ హాఫ్ 1 hour, 2 గంటల్లో మంచి కథ చెప్పుకోవచ్చు. ఇక అన్బిలీవబుల్గా కావాలంటే దానవీర సూరకర్ణ సినిమా, రామారావు గారు 3 వేషాలు వేస్తున్నాడు. అది పౌరాణికం కదా, అందుకని అది 3 గంటలు చేశారు రామారావు గారు కాబట్టి, ఆయన డైలాగ్స్ బట్టి, ఆయన కెపాసిటీ కాబట్టి అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 3 గంటలు అంటే బోర్గా అనిపిస్తుంది నాకు. అందుకని నేను బెస్ట్ కథ మనస్ఫూర్తిగా రాసుకున్నా, డైలాగ్ కూడా బెస్ట్గా రాసుకున్నా. అందుకని నెక్స్ట్ మళ్ళీ మీ మీడియా ద్వారానే ఎప్పుడు నుంచి మీరు మాకు ఫోటో పంపించాలి ఫోన్లో తప్ప మీరేం రావక్కర్లా. అన్నీ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మా నెంబర్లు మీకు ఇస్తాము. మీరు మా సెల్ ఫోన్లో ఒక క్లోజు, ఒక ఫుల్గా నుంచునేది పెట్టండి. వాటిలో ఎవరికి పక్షపాతం ఉండదు. ఎవరు బాగుంటే వాళ్ళతో సినిమా చేస్తాం. కొత్త ఆర్టిస్టులు కావాలి, సో క్వాలిఫికేషన్ అవసరం లేదు, ధైర్యం ఉంటే చాలు అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. అండ్ సినిమా టైటిల్ వచ్చేసి అర్థమైంది కదా, అరుణారెడ్డి. సో పోసాని గారు తీస్తున్న మూవీ ఆడిషన్స్ వచ్చేసి త్వరలోనే ప్రారంభమవుతాయి. అండ్ షూటింగ్ వచ్చేసి October 1st, అది కూడా రాజస్థాన్లో షూట్ చేయబోతున్నారు. సో అందరూ కూడా కొత్త ఆర్టిస్టులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా త్వరలో ఈమెయిల్ అడ్రస్తో సహా నంబర్ కూడా వస్తుంది, దానికి మీ డీటెయిల్స్ అన్నీ పంపండి.